ప్రధానాంశాలను ఒకసారి చూద్దాం. ప్రకాశం బ్యారేజీలో క్రమేపీ తగ్గుముఖం పడుతున్న వరద, ప్రవాహం తగ్గుతుండటంతో ఊపిరి పీల్చుకుంటున్న బాధితులు. వరద బాధితులకు ఆహారం, తాగునీరు అందిస్తున్న ఎన్డీఆర్ఎఫ్. విజయవాడలో ఫుడ్ ప్యాకెట్లు పంపిణీ చేసిన హోంమంత్రి అనిత. విద్యుత్ శాఖను అప్రమత్తం చేసిన మంత్రి గొట్టిపాటి. వరద తగ్గగానే యుద్ధ ప్రాతిపదికన పనులు చేపట్టాలని ఆదేశం. ఎన్టీఆర్ జిల్లాలో ఎదుళ్లవాగు ఉధృతికి వంతెనకు గండ్లు. 6 అడుగుల మేర కోతకు గురైన చౌటపల్లి రహదారి. మూడు రోజులు విదేశాల్లో ప్రధాని మోదీ పర్యటన. ఇవాళ రేపు బ్రూనైలో, 5న సింగపూర్లు సందర్శన. కృష్ణమ్మ శాంతించింది, వరద ఉధృతి నెమ్మదించింది. ప్రకృతి ప్రకోపానికి బలైన బెజవాడ ఇప్పుడిప్పుడే ఊపిరి పీల్చుకుంటోంది. ప్రకాశం బ్యారేజీ వద్ద ప్రవాహం తగ్గుముఖం పట్టడంతో దిగువన ఉన్న తీర ప్రాంతాలు క్రమంగా బయటపడుతున్నాయి. బుడమేరు విసిరిన వరద పంజా ధాటికి కుదేలైన సింగనగర్ సహా విజయవాడలోని లోతట్టు ప్రాంతాలు జలఖడ్గం నుంచి కోలుకుంటున్నాయి. సీఎం చంద్రబాబు స్వయంగా వరద బాధిత ప్రాంతాల్లోని తిరుగుతూ నిరంతరం సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. అధినేత స్ఫూర్తితో మంత్రులు, ప్రజాప్రతినిధులు సైతం బాధితులకు అండగా నడిచేందుకు తరలివచ్చారు. ప్రభుత్వ యంత్రాంగమంతా బాధితుల చింతనే ఉండి యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు చేపడుతోంది. ఇక ప్రకాశం బ్యారేజీ వద్ద తాజా పరిస్థితిని మా ప్రతినిధి రమణ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. ప్రకాశం బ్యారేజీ వద్ద వరద అంతకంతకు తగ్గుతూ ఉంది. ఇవాళ ఉదయం నుంచి ప్రతి గంటకు 1000 క్యూసెక్ల నీరు తగ్గుతూ ఉంది. ప్రస్తుతం అయితే 8,50,000 క్యూసెక్ల నీరు బ్యారేజీ నుంచి దిగువకు వెళ్తున్న పరిస్థితి ఉంది. ఇటు బ్యారేజీ నుంచి వరద ప్రవాహం తగ్గడంతో ఇటు బ్యారేజీ వద్ద దెబ్బతిన్నటువంటి కౌంటర్ వెయిట్ను తిరిగి పునరుద్ధరించడము, కొత్త వాటిని ఏర్పాటు చేయడంపై ప్రస్తుతం అయితే నిపుణులు చర్చిస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి ఇటు కౌంటర్ వెయిట్ తిరిగి ఏర్పాటు చేసేటటువంటి అంశమై ఈ గేట్ల నిర్వహణ సంబంధించిన నిపుణులు కన్నయ్య నాయుడు ప్రకాశం బ్యారేజీ వద్దకు చేరుకున్నారు. ప్రకాశం బ్యారేజీ వద్ద దెబ్బతిన్నటువంటి ఈ 67వ గేటు వద్ద ఉన్నటువంటి ఈ కౌంటర్ వెయిట్ దీన్ని పరిశీలించారు. దీన్ని తిరిగి మళ్ళీ కొత్తది ఏర్పాటు చేయాలి, దీని ప్లేస్లో మళ్ళీ ఆల్టర్నేటివ్గా ఏదైనా ఏర్పాటు చేయవచ్చా అనేటువంటి అంశంపైన ఇక్కడే ఉన్నటువంటి సాగునీటి శాఖ ఉన్నతాధికారులందరూ అందరితో కూడా వాళ్ళు తగిన మార్గదర్శకం చేశారు. ప్రస్తుతం అయితే ఈ బోటు ఎగువ నుంచి కొట్టుకువచ్చినటువంటి ఈ బోటు ఈ గేటుకు అడ్డంగా పడి ఉంది. దీని ద్వారా ఎగువ నుంచి వస్తున్నటువంటి ఈ వరద కిందికి పూర్తిగా వెళ్ళలేని పరిస్థితి ఉంది. కొంత ఇబ్బందికర పరిస్థితి వస్తుంది. ఎగువన ముంపు పెరిగే ప్రమాదం ఉంటుంది. కాబట్టి వీలైనంత త్వరగా ఈ ఇరుక్కుపోయినటువంటి ఈ బోట్లను 3 బోట్లను తొలగించాలని చెప్పేసి అధికారులకైతే కన్నయ్య నాయుడు సూచించారు. ప్రస్తుతం అయితే మనం ఇక్కడ బ్యారేజీ పైనే ప్రస్తుతం కన్నయ్య నాయుడు గారు ఉన్నారు. వారు ఇరిగేషన్ శాఖ ఉన్నతాధికారులు వీరికి తగిన సూచనలు ఇస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా ఐస్ట్ డ్యామ్, ఈ డ్యామ్ మీద గేట్ల నిర్వహణ కోసం గేట్లు తెరిచేందుకు, మూసేందుకు గాను ఈ ఐస్ట్ బ్రిడ్జ్ను ఏర్పాటు చేశారు. ఈ ఐస్ట్ బ్రిడ్జ్ పైకి కూడా కన్నయ్య నాయుడు ఎక్కి ఈ గేట్లు తెరిచేందుకు, మూసేందుకు ఏర్పాటు చేసినటువంటి మెకానిజం, ఇటు మోటార్లు కావచ్చు, ఇతర యంత్ర సామాగ్రి సంబంధించిన వివరాలు కావచ్చు, వీటన్నిటి కూడా పరిశీలించడం జరిగింది. పరిశీలించి మొత్తంగా ఈ సాగునీటి శాఖ అధికారులకు, ఈ బ్యారేజీ సంబంధించిన నిర్వహణ చూసేటటువంటి అధికారులకు తగిన సూచనలు కూడా చేయడం జరిగింది. దీనికి సంబంధించి మొత్తం ఈ తొలుత ఈ బోట్లను, అడ్డుపడ్డ బోట్లన్నింటి కూడా తొలగించాలని చెప్పేసి అలా కీలక సూచనలు చేయడం జరిగింది. అయితే ఈ బోట్లు తొలగించేందుకు గాను నిపుణులను రప్పించేందుకు ప్రయత్నం చేస్తున్నారు. దీనికి సంబంధించి ఈ పర్యవేక్షణ బాధ్యతలు మాజీ మంత్రి దేవినేని ఉమా గారు చూస్తున్నారు. ఇక్కడే దానికి సంబంధించిన సహకారం అయితే అందిస్తూ ఉన్నారు. ప్రస్తుతం అయితే వీలైనంత త్వరగా ఈ బోట్ ఇరుక్కుపోయినటువంటి ఈ బోట్లను తొలగించేందుకు అధికారులు అయితే తక్షణం చర్యలు తీసుకుంటున్నారు. ఈ 5 లక్షల క్యూసెక్లకు బ్యారేజీ వరద తగ్గగానే ఈ బోట్లను తొలగించి ప్రవాహానికి ఎలాంటి అడ్డుకట్ట లేకుండా ఉండేలా తగు చర్యలైతే తీసుకుంటూ ఉన్నారు. అయితే చాలా వేగంగా ఈ వరద తగ్గుతూ ఉండడం వల్ల ఇటు ప్రజలైతే ఊపిరి పీల్చుకుంటున్న పరిస్థితి ఉంది. అదే సమయంలో ఇటు పనులు కూడా ముమ్మరంగా చేపట్టి బ్యారేజీకి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా భవిష్యత్తులో మరింత వరద వచ్చినప్పటికీ కూడా
ఇక్కడ నీరు స్టక్ కాకుండా ఎగువ ప్రాంతాలు ముంపునకు గురి కాకుండా ఉండేలా తగిన చర్యలు అయితే తీసుకుంటున్నారు. యుద్ధ ప్రాతిపదికన ఈ చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఈ కన్నయ్య నాయుడు అధికారులకైతే సూచిస్తున్నారు. ప్రస్తుతం అయితే 67వ గేటు వద్ద ప్రస్తుతం వారు బ్యారేజీని పరిశీలిస్తున్నటువంటి విషయాన్ని మనం చూడవచ్చు. ఇక్కడ ఉన్నటువంటి బ్యారేజీ సంబంధించినటువంటి నిర్వహణ చూస్తున్న అధికారులకు వారు కీలక ఆదేశాలు జారీ చేస్తున్నారు. ఈ దెబ్బతిన్నటువంటి ఈ కౌంటర్ వెయిట్ స్థానంలో ప్రత్యామ్నాయంగా కొత్తది ఏర్పాటు చేయాలంటే కనీసం 15 రోజులు అవుతుందని చెప్పేసి నిర్ణయం తీసుకున్నారు. ఇది ఎలా తయారు చేయాలి, ఏ స్టాండర్డ్స్ మెయింటైన్ చేయాలి, ఎంత పటిష్టంగా తయారు చేయాలి, ఎంత కొలతలతో ఏర్పాటు చేయాలి అనేటువంటి అంశాలపై కూడా ఇక్కడ వర్క్షాపు ఇరిగేషన్ సంబంధించిన వర్క్షాపులు వాళ్ళ అధికారులు కూడా సూచనలు చేయడం జరిగింది. వీలైనంత త్వరగానే ఈ గేట్ల నిర్వహణ సంబంధించి ఈ దెబ్బతిన్నటువంటి భాగాన్ని మరమ్మతులు చేసేటటువంటి చర్యలు అయితే తీసుకుంటామని చెప్పేసి వారు చెబుతూ ఉన్నారు. అప్పటి వరకు తాత్కాలికంగా టెంపరీగా ఆల్టర్నేటివ్ ప్లాన్స్ కూడా అమల్లో చేస్తున్నట్టుగా వారైతే స్పష్టం చేస్తున్నారు. మొత్తానికి చూస్తే కనుక ఇటు ప్రకాశం బ్యారేజీ వద్ద ఎగువ నుంచి వస్తున్నటువంటి వరద నీరు గంటకు చాలా పెద్ద ఎత్తున తగ్గుతూ ఉంది. ఈ పరిస్థితుల్లోనే ఇటు ప్రకాశం బ్యారేజీ వద్ద ఎప్పటికప్పుడు తగిన సూచనలు తీసుకొని వారి యొక్క కన్నయ్య నాయుడు సూచనలు తీసుకొని తగిన ఏర్పాట్లు చేసేందుకు అధికార యంత్రాంగం సిద్ధమవుతుంది. కాకినాడ నుంచి ఈ పడవలను తొలగించేటువంటి నిపుణులను అయితే రప్పించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇవాళ సాయంత్రానికి ఈ పనులు ప్రారంభించేటువంటి అవకాశం ఉన్నట్టుగా అధికారులు చెబుతున్నారు. ఈ పడవలు చూసేసిన వెంటనే ఈ గేట్లు సంబంధించిన మరమ్మతు పనులు కూడా చేయించి త్వరలో మరో అల్పపీడనం వచ్చే అవకాశం ఉంది. భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతున్నటువంటి పరిస్థితుల్లో భారీ వరద వచ్చినప్పటికీ కూడా ఎలాంటి ప్రమాదం లేకుండా ఉండేందుకు గాను ఆలోపే తగిన పూర్తి భద్రతా చర్యలు తీసుకొని బ్యారేజీని పటిష్టంగా ఉంచేలా అధికారులు శతవిధాల ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. ఇది ప్రకాశం బ్యారేజీ వద్ద ఉన్నటువంటి తాజా పరిస్థితి. కెమెరామన్ శ్రీవన్నారాయణతో కలిసి వెంకటరమణ, ఓవర్ టు స్టూడియో. ధన్యవాదాలు రమణ. దెబ్బతిన్న ప్రకాశం బ్యారేజీ గేటు మరమ్మతు పనులు, కౌంటింగ్ వెయిట్ ఏర్పాటుపై నిపుణులు కన్నయ్య నాయుడు పలు సూచనలు చేశారు. బ్యారేజీ గేట్లు దెబ్బతినలేదని, ఒక గేటుకు బోటు తగిలిందన్నారు. ప్రకాశం బ్యారేజ్కి ఎలాంటి ముప్పు లేదని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని నిపుణుడు కన్నయ్య నాయుడు తెలిపారు. మళ్లీ గేట్లు ఎత్తేలోపే కౌంటర్ వెయిట్ ఏర్పాటు చేసుకోవచ్చన్నారు. ఎంత వరద ప్రవాహం వచ్చినా బ్యారేజీకి నష్టం లేదంటున్న కన్నయ్య నాయుడుతో మా ప్రతినిధి రమణ ముఖాముఖి. విజయవాడ ప్రకాశం బ్యారేజీకి వస్తున్నటువంటి వరద క్రమంగా తగ్గుముఖ పడుతుంది. ఇటు ప్రకాశం బ్యారేజీ వద్ద గేట్లు గేట్లు పునర్నిర్మాణం చేయడం, అలాగే కౌంటర్ వెయిట్ దెబ్బతిన్నటువంటి వాటిని పునర్నిర్మాణం చేసే విధంగా మరమ్మతు చేసేందుకు అధికార యంత్రాంగం సిద్ధమవుతుంది. ఇప్పటికే సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ఈ గేట్లను అమెరికాలో నిపుణులైనటువంటి కన్నయ్య నాయుడు గారు ఇక్కడికి విజయవాడ చేరుకుని ఉన్నారు. అధికారులతో వాళ్ళు సమీక్ష నిర్వహించి ఆ గేటు ఎక్కడ దెబ్బతినింది, కౌంటర్ వెయిట్ పునర్నిర్మాణం చేసేటువంటి విషయంపై ప్లానింగ్ అయితే తీసుకుంటున్నారు. ఇక్కడ ఇరిగేషన్ శాఖ ఉన్నతాధికారులు ఇక్కడ సమావేశంలో పాల్గొన్నారు. ప్రస్తుతం మనతో పాటు కన్నయ్య నాయుడు గారు ఉన్నారు. వారిని అడిగి వారి యొక్క అభిప్రాయాలు తీసుకుందాం. సార్, ప్రకాశం బ్యారేజీ గేట్లు వాటిని పునర్నిర్మాణ విషయంలో ఎట్లాంటి చర్యలు తీసుకుంటారు? ప్రకాశం బ్యారేజీ గేట్లు దెబ్బతినలేదు. బోట్లు దానికి టచ్ చేసే ఉంది, కొంచెం ఒక గేటుకు మాత్రం టచ్ చేసి ఉంది, అది తీయాలి. కౌంటర్ వెయిట్ మాత్రం ఒక కౌంటర్ వెయిట్ బ్రేక్ అయింది, ఇంకొక కౌంటర్ వెయిట్ కొద్దిగా చిట్లింది ఎండ్లో. అందుకు కౌంటర్ వెయిట్ కొత్త బాక్సులు చేసిన దానికి డిజైన్ ఫైనలైజ్ చేసాం. ఇప్పుడు ఈ సాయంత్రం లోపల డ్రాయింగ్ అయ్యి మనం మ్యానుఫ్యాక్చర్ చేస్తే ఒక 1 వీక్లో వస్తుంది. ఇప్పుడు కౌంటర్ వెయిట్ లేకపోయినా కానీ ఫ్లడ్ ఫర్దర్ రిలీజ్ అయ్యి ఫర్దర్ తగ్గి 5 lakhsకి వచ్చినప్పుడు మనం గేట్లు క్లోజ్ చేయాలి. మనకు నీళ్లు నింపాలంటే ఆ గేట్లు క్లోజ్ చేసేదానికి కౌంటర్ వెయిట్ లేకనే దింపేదానికి స్కీమ్ ఫైనలైజ్ చేసాం. అది దింపుతారు. దింపినప్పుడు స్టోర్ చేసేదానికి ఏం ప్రాబ్లం లేదు. మళ్ళీ లిఫ్ట్ చేసే లోపల కౌంటర్ వెయిట్ కొత్త కౌంటర్ వెయిట్ బీమ్ కనెక్ట్ చేసి లిఫ్ట్ చేస్తారు, మళ్ళీ ఏదైనా ఫ్లడ్స్ వస్తే ఎత్తాలంటే. కానీ ఇప్పుడు ఒక గేట్కి ఆ ప్రాబ్లం ఉంది కాబట్టి ఆ గేట్ ఇవి సీజన్లో ఎత్తకపోయినా కానీ మనకేం ఇబ్బంది లేదు. మిగతా 71 గేట్లలో మనం రెగ్యులేట్ చేసుకోవచ్చు. 71 గేట్లని ఇప్పుడు మళ్ళీ ఏదైనా మైనర్గా ఏదైనా ఎక్కడ జరిగి ఉంటే అది కూడా టెస్ట్ చేసి ఇప్పుడు మళ్ళీ తరోగా ఇన్స్పెక్షన్ చేసేదానికి రెడీగా ఉన్నారు. కానీ గేట్లు అందరూ అనుకున్నంత డ్యామేజ్ ఏం కాలేదు. ఆ 3 గేట్లు కూడా ఏం డ్యామేజ్ కాలేదు. ఆ బోట్లు తీసేదానికి ఇప్పుడు వ్యవస్థ చేస్తున్నారు. కాకినాడలో ఎవరో ఉన్నారనేసి మనం అనుకున్నంత ప్రాబ్లం లేదు. దీనికి కాంక్రీట్ అదంతా బాగానే ఉంది. ఇంత మ్యాక్సిమం ఫ్లడ్ వచ్చినా ముందు కూడా
ఇంకా దీనికన్నా ఎక్కువ ఫ్లడ్ వస్తే ఏమేమి ప్లాన్ చేయాలనేసి కూడా డిస్కషన్ జరుగుతూ ఉంది. పాత డ్యాములకంతా డిశ్చార్జ్ తక్కువ ఉంది, కొత్త డ్యాములకంతా డిశ్చార్జ్ ఎక్కువ పెట్టాం. అందువల్ల అక్కడ వచ్చిన నీళ్ళు ఇక్కడ పోవాలంటే ఇక్కడ ఎప్పుడైనా ఈ మాదిరి ఉంటుంది. ఇంక ముందు అది ఎలిమినేట్ చేసేదానికి ట్రై చేస్తున్నాం. ఈ 50 ఏళ్లలో నేను చూసింది మ్యాక్సిమం ఫ్లడ్ ప్రకాశం బ్యారేజ్. మనం ఇంతకుముందు ఎప్పుడు 9 కన్నా ఎక్కువ చేయలేదు. 8.5 వస్తేనే ఎక్కువ అనేది అయింది అనమాట. కానీ ఈ తడవ అన్ని బ్యారేజెస్లు నిండిపోయింది. దానివల్ల మహారాష్ట్ర నుంచి తుంగభద్ర బేసిన్లో పడిన వర్షం అంతా ఇక్కడే పోవాలి కాబట్టి మనకు ఆ ప్రాబ్లం వచ్చింది. కానీ ముందు ఆ ప్రాబ్లం లేకుండా ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలో దానికి ప్లాన్ చేస్తున్నాము. మెయిన్గా ఈ కౌంటర్ వెయిట్ అనేది చాలా దెబ్బతినింది. సో దాని యాజ్ ఇట్ ఈస్గా కౌంటర్ వెయిట్ను ఎక్కడ తయారు చేస్తుంటే ఎప్పటిలోగా అందుబాటులోకి వచ్చే అవకాశం, పనులు ఎప్పుడు ప్రారంభిస్తారు? ఇప్పుడు కౌంటర్ వెయిట్ బదులు మెటల్ బాక్స్ ఇచ్చి కౌంటర్ వెయిట్ ఇక్కడే వేస్తున్నాము. సో అది కూడా ఇక్కడే 5 రోజుల్లోకి అంతా రెడీ అయ్యేదానికి ప్లాన్ చేస్తున్నాం. ఇవాళ డ్రాయింగ్ రెడీ చేయమని చెప్పి అన్ని డీటెయిల్స్ ఇచ్చేసాం. సాయంత్రం డ్రాయింగ్ చూసి కౌంటర్ వెయిట్ చేసి ఇచ్చి రెడీ చేస్తారు. అదేం ప్రాబ్లం లేదు. ఎంత వరద వస్తున్నప్పుడు దాని పనులు మొదలు పెట్టే అవకాశం ఉంది? ప్రస్తుతం 8 lakhs పైన వస్తుంది. దీనికి కనెక్షన్ లేదు. ఇవన్నీ రెడీ చేసుకొని 5 లక్షలు వరద వచ్చేటప్పటికి నీళ్లు తగ్గుతుందంటే మనం గేట్లు క్లోజ్ చేసి నీళ్లు నిలపాలి. ఇక్కడ మనకు పవర్ జనరేషన్కి తాగేదానికి ఇవన్నీ కావాలి, వ్యవసాయానికి కావాలి కదా, దానికి అరేంజ్ చేసేస్తాం. ఇప్పుడు మళ్ళీ దీనికి ఈ కౌంటర్ వెయిట్ మార్చేదానికి ఈ వరదకి సంబంధం లేదు. మనం భయపడాల్సిన పని కూడా లేదు. చోడవరం దగ్గర కూడా బ్యారేజీ నిర్మించాలని ప్రభుత్వం ప్లానింగ్లో ఉంది. ఆ ప్లానింగ్ దానికి సంబంధించి ఏమైనా చర్చ జరుగుతుంది? నిర్మిస్తే ఎట్లా ఉంటుంది? అది కూడా ఉంది. అది సముద్రం నీళ్లు ఎక్కువైతే మళ్ళీ లోపలికి రాకుండా అది చూడాలి. ఇప్పుడు లేటెస్ట్లో మనము కేరళలో ఇప్పుడు నేనే స్టెయిన్లెస్ స్టీల్ గేట్లు వేసాను. సముద్రానికి మంచినీటికి మధ్యలో ఇది రస్ట్ పట్టకుండా ఉండే మనకు అన్నం ప్లేట్లు తింటాం కదా, 304 స్టెయిన్లెస్ స్టీల్ వేసాం. దాని కాస్ట్ 1 కేజీ 290 రూపాయలు ఉంటుంది. మనం వేసే మెటల్లో 60 రూపాయలు ఉంటుంది. అది డిఫరెన్సు. మనం ఈ ప్రపోజల్స్ అంతా ఇచ్చి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అప్రూవ్ చేయాలి, మన స్టేట్ గవర్నమెంట్ అప్రూవ్ చేయాలి. ఇప్పుడు కౌంటర్ వెయిట్ ఆయిస్టులు మేము వాడడం లేదు. అది కూడా ఇప్పుడు గవర్నమెంట్ ఒప్పుకుంటే కౌంటర్ వెయిట్ లేకుండా ఆయిస్టులు మార్చి ఇచ్చేస్తాం. ఇది పరిస్థితి. మొత్తంగా ప్రకాశం బ్యారేజీకి ఎట్లాంటి ముప్పు లేదని చెప్పేసి, ఎక్కువ వచ్చినా కూడా ఎట్లాంటి భద్రత సంబంధించి ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని నిపుణుడు కన్నయ్య గారు చెబుతున్నారు. దెబ్బతిన్న గేటును మరమ్మతు చేయడం సహా ఇటు పూర్తిగా దెబ్బతిన్న కౌంటర్ వెయిట్ స్థానంలో పటిష్టంగా ఉండేలా మరో కౌంటర్ వెయిట్ను నిర్మించి పనులు పూర్తి చేస్తామని చెప్పేసి వారు చెబుతున్నారు. విజయవాడ నుంచి కెమెరామెన్ శ్రీమన్నారాయణతో కలిసి వెంకటరమణ, O2 స్టూడియో. విజయవాడ సింగనగర్లో తాజా పరిస్థితిని మా ప్రతినిధి జయప్రకాష్ అందిస్తారు. సింగనగర్ ప్రాంతం నీట మునిగింది. ఇంకా ఉధృతి తగ్గినప్పటికీ ఇంకా జలమయంలోనే మునిగిపోయిందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం మనం ఈ కృష్ణా హోటల్ సెంటర్కి వెళ్ళే దారిలో ఉన్నాము. చూడొచ్చు ఈ డాబా కోట్ల సెంటరు, కృష్ణా హోటల్ సెంటరు, అదేవిధంగా దానిపైన ఉన్న తోటవారి వీధి, ఇవన్నీ దాదాపు పూర్తిగా జలమయమయ్యాయి. నిన్నటి వరకు ఈ ఫస్ట్ ఫ్లోర్ వరకు ఉన్నటువంటి నీళ్లు ఈరోజు 2-3 అడుగుల మేర ఇప్పటి వరకు తగ్గటంతో కొంతవరకు ప్రజలు స్వచ్ఛందంగా బయటికి రాగలుగుతున్నారు. మరొక వైపు కొంతమంది ఇలా పడవల ద్వారా పిల్లలు, ఇక్కడ మనం ఈ పడవలో చూస్తూ ఉన్నాము, కొంతమంది పిల్లలు ఉన్నారు. ఇప్పుడే ఈ మున్సిపల్ వాటర్ కూడా, అంటే ఇక్కడ ఉన్న వాళ్ళకి కనీసం నీళ్లు వెళ్ళే సదుపాయం కూడా నిన్నటి వరకు లేదు. ఈరోజు నీటి సదుపాయాన్ని పంపిస్తూ ఉన్నారు. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే పడవలో చిన్నపిల్లలు, ప్రధానంగా వృద్ధులు, చిన్నపిల్లలు, అదేవిధంగా మహిళలు, వీళ్ళంతా ఉన్నారు. ప్రస్తుతం ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ ఇక్కడ కృష్ణా హోటల్ సెంటరు, అదేవిధంగా తదితర ప్రాంతాల నుంచి వాళ్ళని తీసుకువచ్చి ఇక్కడ ఈ పడవలో ఎక్కించి ఇక్కడ దగ్గరలో ఉన్నటువంటి ఫ్లైఓవర్ దగ్గరికి చేరుస్తూ ఉన్నారు. ఇప్పుడు ఆ ఫ్లైఓవర్ కనుక వెళ్ళినట్లయితే అక్కడి నుంచి రోడ్డు మార్గం ద్వారా ఎవరైనా సరే వెళ్ళాల్సిన ప్రాంతాలకు వెళ్ళటము, అదేవిధంగా వేరే అక్కడ పునరావాస కేంద్రాలకు వెళ్ళాలనుకుంటే అక్కడ పునరావాస కేంద్రాలకు కూడా ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఒకసారి అడిగి తెలుసుకుందాం అసలు ఎటువంటి పరిస్థితులు ఈ 2 రోజుల నుంచి వాళ్ళు ఎటువంటి పరిస్థితులు వాళ్ళు ఉన్నారనేది అడిగి తెలుసుకుందాం. అమ్మా చెప్పండి అమ్మా, మీరు ఎలాంటి పరిస్థితులు ఉన్నారు?
అధికారులకి నమస్తే అండి, నమస్తే చెప్పాలి మీకు. మా వారు సిఆర్పిఎఫ్ ఎంప్లాయ్ అండి, ఆయన ఢిల్లీలో ఉన్నారు. ఇప్పుడు నేను, నా పాప, నా బాబు ముగ్గురు ఇంట్లో ఉన్నాము. వరదలు అసలు మాకు ఎట్లా వచ్చినాయో కూడా తెలియదండి. అండి అందరికీ చాలా ఇబ్బందిగా ఉందండి. అధికారులు ఏదైనా చేయాలని కోరుతున్నాను. మగ మనుషులు ఇంట్లో ఉంటేనే ఇబ్బంది పడుతున్నారు. అసలు నా పరిస్థితి అయితే ఇంకా చెప్పలేకుండా ఉన్నాను. ఇంట్లో ఫ్రిడ్జ్లు, గ్యాస్ బండ్లు, ఇంటికి వెళ్ళేసరికి అసలు అన్నీ తేలిపోయి ఉన్నాయండి. మా అమ్మ వాళ్ళు ఇంట్లోకి వచ్చి ఉన్నారు 2 రోజులు. ఇల్లు కొంచెం ఇప్పుడు నీరు కొంచెం తగ్గిందని ఇల్లు చూస్తానికి వస్తే మొత్తం ఇంట్లో సామాన్లు అన్నీ పోయినాయండి. అసలు మీరేమి ఇచ్చినా మా లోటు పూడ్చలేరండి. గవర్నమెంట్ వాళ్ళు ఏదో ఒకటి చేయాలి అందరికీ. ఇలాగా ఇక్కడ వృద్ధులు కూడా కొంతమంది ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకుందాం. చెప్పండి అమ్మా, ఈ 2 రోజులు ఎట్లా ఉన్నారు మీరు? ఎలా ఉంది పరిస్థితి? ఏం చెప్పమంటారు, నీళ్ళల్లో చచ్చిపోతున్నాం, ఏమీ లేక ఆధారం. ఇప్పుడు దాకా కాఫీలు టిఫిన్లు కానీ ఏమీ లేవు, మంచినీళ్ళు కూడా లేవు. ఇదిగో ఈయనకేమో ఆ కాలు లేదు, ఆ కాలు లేని మనిషితో ఇబ్బంది పడతా ఇవి చిన్నపిల్లలతో. అంటే ఇప్పుడు మీరు పడవలో రెస్క్యూ చేయడానికి వచ్చారు కదా, మీకు ఎట్లా ఉంది? కనీసం పర్వాలేదు, వీళ్ళంతా జారేస్తున్నారు కదా అట్టా కూడా. అదే ఇంకా అంతే, నాకు చెప్పడం రాదు. ఇంకా మీరు చెప్పండి అమ్మా, ఎట్లా ఉంది? ఇట్లా ప్రతి ఒక్కళ్ళు ఇలాగా తమ యొక్క బాధల్ని వెలిబుచ్చుతూ ఉన్నారు. ఇక్కడ మహిళలు, అదేవిధంగా పిల్లలు, వీళ్ళే ప్రధానంగా ఇక్కడ కనబడుతూ ఉన్నారు. లోతట్టు అంటే లోపలికి వెళ్ళే కొద్దీ చాలా వరకు వాళ్ళకి ఈ 2-3 రోజుల నుంచి ఎటువంటి సదుపాయాలు లేవు. కేవలం ఇప్పుడు ఈ 2 రోజులు కొంతవరకు తగ్గటం మూలంగా కొంత వస్తూ ఉన్నారనేటువంటిది చెప్తూ ఉన్నారు. ఇక్కడ దాదాపు ఇల్లు మునిగి అందరూ చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఇక్కడ పడవ నడపడానికి కూడా కొంతమంది స్వచ్ఛందంగా ఈ పడవ నడిపే వాళ్ళకి సాయం కూడా చేస్తున్నారు. చెప్పండి. వరదలు ఎలా వస్తాయి అనేది ప్రభుత్వాలు కానీ అధికారి నుంచి కానీ ఎక్కడ జనాభాకి అయితే సమాచారం లేదు. వర్షం వచ్చింది, కొంత లోతు ప్రాంతం తిన్న తర్వాత వరదలు ఆటోమేటిక్గా 1 గంటలోపే మొత్తం సింగనార్ మొత్తం మునిగిపోయింది. అంటే ఎక్కడ వరద వస్తుంది, ఎక్కడ తెగింది అనేది కూడా అధికారులు సమాచారం ఇవ్వకపోవడం ఒకటి. రెండోది ఏంటంటే వరదలు వచ్చిన తర్వాత మెయిన్ రోడ్డు మీద వెళ్ళడం తప్ప సందుల్లో ఉన్న ప్రజానీకానికి ఫుడ్ కానీ వాటర్ కానీ ఇవ్వలేకపోయారు. మీరు ఈ 2 రోజుల నుంచి ఈ సాయం చేస్తున్నారు కదా, ఎట్లా ఉంది? ఎటువంటి వారు మీరు ప్రిఫరెన్స్ ఇస్తున్నారు? ఎట్లాంటి వారిని ఎక్కిస్తున్నారు? ఎట్లా చేస్తున్నారు? అంటే ఇలాంటి వరదల సమయాలు అనేది ప్రిపరేషన్ అనేది ఒకటి. మామూలు జనాభా కానీ లేదనుకుంటే ముసలోళ్ళు కానీ చిన్నపిల్లలు కానీ, ముసలోళ్ళు చిన్నపిల్లలు అయితే ఎక్కువగా తీసుకెళ్ళడానికి అవకాశం ఉంది. ఎందుకంటే యంగుగా ఉన్న వాళ్ళు ఏంటంటే కొద్దిగా నడవడానికి కూడా కొంత ఫ్రీగా ఉంటుంది కాబట్టి ఎక్కువ ప్రిపరేషన్ ఏదైతే వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. అంటే మీరు వాలంటీర్గా ఇక్కడికి వచ్చారు కదా చేయటానికి, ఎట్లా అనిపిస్తుంది? 2 రోజుల నుంచి చేస్తూనే ఉన్నాం. డివైఎఫ్ఐగా మేము చాలామంది కొంతమంది కలిసి చేస్తున్నాం, ఆఫీస్ ద్వారా చేస్తున్నాం. చేయడం అనేది జనాభా ఇబ్బందులు ఉన్నారు కాబట్టి స్వచ్ఛంగా సేవ చేయడం అనేది కూడా మిగిలిన యువత కూడా దీంట్లో పాల్గొంటే ఇంకా మంచిది అనేది మా చెప్పడం జరుగుతుంది. అది ఇక్కడ మనం చూస్తున్నాము. ఒకవైపు అటు చూడండి, ఈ మహిళలు అదేవిధంగా చిన్నపిల్లలు ఉన్నారు. వాళ్ళు కొంతమంది ఆ పిల్లల్ని తీసుకొని ఈ లోపలికి ఎక్కేందుకు వస్తూ ఉన్నారు. ఇక్కడ నుంచి ఎక్కడైతే మెయిన్ రోడ్డు ఉంటుందో అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు పునరావాస కేంద్రాలకు కానీ వేరే ఇతర బంధువుల ఇళ్ళకు కానీ వెళ్ళేందుకు దానికి సంబంధించిన దుస్తులు వాటన్నిటినీ పెట్టుకొని మరి ఇక్కడికి రావాల్సిన పరిస్థితి ఉంది కాబట్టి ఇక్కడ ఎక్కుతూ ఉన్నారు. ఇవన్నీ చూసుకున్నట్లయితే ఇంకో వరదలు ఇప్పుడల్లా పరిస్థితి ఒక 2 రోజులు ఇంకా ఈ నీళ్లు పోయేందుకు పడుతుందని చెప్తూ ఉన్నారు. ఇక్కడ స్వచ్ఛందంగా కొంతమంది వాలంటీర్గా ఇక్కడికి రావటం, స్వచ్ఛంద సంస్థలు కూడా సాయం చేసేందుకు ముందుకు రావటం జరుగుతూ ఉంది. ఇట్లాంటి పరిస్థితుల్లోనే అందరూ ముందుకు రావాల్సిన అవసరం ఉందని పిలుపునిస్తూ ఉన్నారు. మరొక వైపు చూసుకున్నట్లయితే కొంతవరకు మాత్రమే, అంటే సుమారుగా ఇప్పుడు 30 నుంచి 50 బోట్లు, అదేవిధంగా ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందికి సంబంధించినవి ఒక 15-20 బోట్లు ఇదే ప్రాంతంలో ఉన్నాయి. ఇక్కడ మునిగినటువంటి ప్రాంతం చాలా విశాలంగా ఉండటంతో పూర్తి స్థాయిలో అందరికీ చేరువు కాకపోయినా సరే వీలున్నంత వరకు ప్రాధాన్యతా క్రమంలో వృద్ధులకి, పిల్లలకి, వీళ్ళకి ప్రాధాన్యతా క్రమం ఇస్తూ వీళ్ళందరినీ గమ్యస్థానాలకు చేరుస్తూ ఉన్నారు. చాలా ఆవేదన అయితే
వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇంకా కనీసం పడవ నుంచి తాము సహాయం తీసుకొని ఇప్పుడు బయటికి వెళ్తున్నందుకు కొందరు ఆనందం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇంకా సహాయక చర్యలు ముమ్మరం చేయాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా నష్టపోయిన వారికి కూడా తగిన విధంగా వారిని ఆదుకోవాలని కోరుతూ ఉన్నారు. కెమెరామెన్ బిఎన్ఆర్తో జయప్రకాష్, ఈటీవీ న్యూస్, విజయవాడ. విజయవాడ యనమల కుదురు ప్రాంతంలోని పలు కాలనీల్లో ఇళ్లలోకి చేరిన నీరు వెనక్కి వెళ్లింది. దీంతో ఇళ్లలోకి ప్రజలు చేరుకుంటున్నారు. ఇళ్లు శుభ్రం చేసుకునే పనుల్లో ప్రజలు నిమగ్నమయ్యారు. పూర్తి స్థాయిలో వరద తగ్గేందుకు మరింత సమయం పట్టే అవకాశం కనిపిస్తోంది. పునరావాస కేంద్రాలు, ఎత్తైన ప్రాంతాల్లో ఉన్న వాళ్లందరికీ ప్రభుత్వం, పలు స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు భోజనం అందజేస్తున్నారు. వరదలో చిక్కుకున్న వాళ్ళని పునరావాస కేంద్రాలకు ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందితో పాటు మత్స్యకారులు తరలించారు. అనేక ప్రాంతాల్లో విద్యుత్ లేక ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. యనమల కుదురు, పెద పులిపాక ప్రాంతాల్లో విద్యుత్ పునరుద్ధరించేందుకు మరింత సమయం పట్టే అవకాశం కనిపిస్తోంది. ఇళ్లలో అన్నీ వదిలేశామని ప్రభుత్వమే ఆదుకోవాలని బాధితులు కోరుతున్నారు. మా గ్రౌండ్లో మోకాల్లోతు నీళ్ళు వచ్చేసినాయి. కట్టుకోవడానికి మాత్రమే బట్టలు ఇచ్చుకుని 2 జతలు, మనిషికి 2 జతలు. పిల్లలకి కనీసం బుక్స్ కూడా తీసుకోలేదు. మంచాలు కానీ, ఇంట్లో ఉన్న టీవీలు, ఫ్రిడ్జ్లు, బీరువాలు మొత్తం నీటి పాలైపోయినాయి. ఇంటి మొత్తం రేకుల మీద నుంచి ప్రవహించింది వాటర్ అనేది. మరి అసలు ఇంటర్మీడియట్, డిగ్రీ చదువుకున్నాం, ఆ సర్టిఫికెట్లు తీసుకోలేదు. పిల్లలు ఈ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్లు, ఇన్కమ్ సర్టిఫికెట్లు, క్యాస్ట్ సర్టిఫికెట్లు, ఆధార్ కార్డులు, బ్యాంక్ అకౌంట్లు కానీ, ఏటీఎం కార్డులు కానీ, ఏ వస్తువు ఒక్క పేపర్ కూడా తెచ్చుకోలేదండి మేము బయటికి. మరి ఇదిగోండి, ఈ పాప అయితే నేను బీటెక్ జాయిన్ అయింది. ఇంకా వారం రోజుల్లో ఆ పాప సర్టిఫికెట్లు సబ్మిట్ చేయాలి. ఒరిజినల్స్ అనేది తీసుకోవాలా? మరి ఆ సర్టిఫికెట్ల గురించి ఏం చేస్తారో మరి గవర్నమెంట్ అనేది మాకు సహాయం చేయాలి. ఏదో ఒకటి కనీసం ఏ వస్తువు అనేది తీసుకోలేదు. మేము తీసుకొచ్చారు, భోజనాలు తీసుకొచ్చారు, తిన్నాము. ఇంకా మా ఇల్లు తేలేటప్పుడు చాలా టైం పట్టిద్ది. పుట్లో తేలేదట్లు లేవు, అన్నీ కూలిపోయి ఉండమట్ట. మనుషులు మేము మిగిలేము. ఇక ఏదన్నా ఇక ప్రభుత్వం వాళ్ళు సహాయం చేస్తేనే కానీ, లేకపోతే మేమైతే కోలుకోలేము. పుట్లో రాత్రి కట్ట మీద కట్టాదారికి వెళ్ళామండి. కట్టాదారికి వెళ్ళి అక్కడే గడిపాము, భోజనాలు పెట్టారు. ఇప్పుడు కూడా వెళ్తానికి వెళ్ళే ఇది లేదు. ఇప్పుడు కూడా అందదు ఆ ఇల్లు. పల్లం రేకిల్లు, రేకు మీద ఎక్కి వెళ్ళిపోయినాయి. మరి ఏమీ లేవు. అన్ని కట్టి బట్టలు కూడా తెచ్చుకోలేదు. తెచ్చుకోకుండా వదిలిపెట్టి వచ్చేసాం. అన్నీ తడిచిపోయినాయి, తేలిపోయినాయి. ఇప్పుడు కూడా వెళ్ళి ఇంటికాడ ఉండటానికి ఆధారం లేదు. ఇక చాలామంది పైన అప్స్టైర్లో ఉండిపోయారు. పైన ఉన్న వాళ్ళందరినీ ఒక 500 మంది దాకా తీసుకెళ్ళి ఇద్దరిని ఉంచాం సార్. వాళ్ళని తీసుకురావడానికి చాలా ఇబ్బంది అయింది. కాలనీలో వాళ్ళందరిని చేర్చేటప్పటికి చాలా టైం పట్టిందండి. అర్ధరాత్రి అయిపోయింది తీసుకొచ్చేసరికి. మేము కింద ఉన్న వాళ్ళందరినీ పైన రోడ్డు మీద దాకా తీసుకెళ్ళాం సార్. చాలా మంది రక్షించామనే సంతృప్తి కలిగింది సార్. వచ్చామండి, కానీ ప్రస్తుతానికి ఎంత ఫ్లోట్ వస్తుందని ఉద్దేశం మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. మహాలు వచ్చినాయి, వాటర్ వచ్చినాయి, కానీ అంటే మహాలు వచ్చిన గుమ్మల దాకా వచ్చేవి తప్పించి ఎంత లోపలికి ఫుడ్గా ఎంత దారుణంగా వస్తుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. లోపల పురుగు పట్టు వచ్చిందో తెలియదు, ఏం తెలియదు. మాకు ఎలా ఉందంటే దారుణంగా ఉంది సిచ్యువేషన్. మా స్నేహితులు ఇంట్లో రూమ్లో ఉన్నామండి. మా ఫ్యామిలీ అందరినీ వాళ్ళకి పంపించేసాము.